హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. గాంధీ జయంతి రోజున కూటమి సర్కారు చంద్రబాబు గారు రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా మందుబాబులకు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చారనమాట. అదేంటంటే జాతిపిత జయంతి రోజున సర్కార్ కారుగా తప్పదాగండి ఊరూర మద్యం దుకాణాలకు టెండర్లు పిలుస్తా ఉన్నారనమాట. ఈ నెల 12వ తారీఖు వరకు ప్రైవేటు మద్యం దుకాణాలకు లైసెన్సులు ఇచ్చే కార్యక్రమానికి దిగ్విజయంగా వంత పాడుతూ ఉన్నారు. ఇక ఇదే సూపర్ 6 పాలన అని మన బాబు గారు చెప్తా ఉన్నారు అనమాట. సూపర్ 6 అమలు చేస్తామంటే ఇదే అనమాట. ఇగో తప్పదాగండి ఊగండి ఖజానాకు డబ్బులు దోచిపెట్టండి అని చెప్పడం మన పాలనకు, విజనరీ పాలనకు సంకేతం అన్నట్టు. ఇక పోతే మనం దీన్ని ఎట్లా భావించాలంటే అక్టోబర్ 12తో ఏపీలో జే బ్రాండ్ల పీడ విరగడవుతుంది. జనానికి నచ్చే పాత మంచి బ్రాండ్లు మళ్ళీ వస్తున్నాయి. కింగ్ఫిషర్ లైటు, కింగ్ఫిషర్ ప్రీమియము, బడ్వైజరు ఇట్లాంటివన్నీ అందుబాటులోకి వస్తాయి. తర్వాత బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడలు, జే బ్రాండ్ లాంటివన్నీ ఇంకా ఎరాడికేట్ అయిపోతాయి. సో ఇక తాగుదాం ఊగుదాం. అక్టోబర్ 12 నుంచి ప్రైవేట్ వ్యక్తులు నడిపించే కొత్త మద్యం దుకాణాలు వస్తున్నాయి. 2 ఏళ్ల కాల పరిమితితో నూతన మద్యం పాలసీ నోటిఫికేషన్ జారీ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాలకు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ. ఇందులో అత్యధికంగా తిరుమల తిరుపతి దేవస్థానం కింద కొండ కింద 245 మద్యం దుకాణాలను కేటాయించేదాకా మనం జీవో రెడీ చేసాం అనమాట. సో ఇట్లా తాపిద్దాం ఊగిపిద్దాం. అట్లనే బార్ అండ్ లైసెన్స్లకు, పర్మిట్ రూమ్లకు, సిట్టింగ్ రూమ్లకు పర్మిషన్ ఇద్దాం. రాబోయే రోజుల్లో ఇంకా ఊరూరికి 10 బెల్ట్ షాపులు ఇచ్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. అసలు ప్రభుత్వం మద్యాన్ని అమ్మడం ఏంది? తప్పు కదా అది. అది ప్రైవేట్ వ్యక్తుల హక్కు, మన కులపోళ్ళ హక్కు. అందుకే జగన్ చేసిన పాలన దుర్మార్గం. ప్రభుత్వమే మద్యాన్ని నమ్మి ప్రభుత్వ ఖజానాకి డబ్బులు వచ్చి ఆ డబ్బులతో సంక్షేమాన్ని అందిస్తే అది తప్పు. ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెడితే అది మంచి పాలన కింద మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇట్లనే ఇంకా ఇప్పుడు జనరల్గా ఎక్కడైనా కూడా అంటే ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా మద్యానికి టెండర్లు అనేవి ఉండవు. ఒకవేళ నడిపిస్తే ప్రభుత్వ ఆధ్వర్యంలోనే అంటే డిస్టిలరీస్ ప్రభుత్వం అనుమతితోనే నడుస్తాయి తప్ప ప్రైవేటు టెండర్లు, ప్రైవేట్ వ్యక్తులు నడిపించే వ్యవహారం అయితే ఎక్కడ ఉండదు. ఒక్క మన దేశంలో, అది ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో తప్ప. ఇది విజనరీ పాలన. ఇక ఇట్టనే ప్రైవేటుకే విద్యను, వైద్యాన్ని అప్పచెప్పేస్తే అయిపోయా. ఒక 2 జీవోలు ఇచ్చి అసెంబ్లీలో తీర్మానం చేస్తే అయిపోయా సింపుల్గా. ఇంకా మన కులపు విద్యా సంస్థలు ఉన్నాయి కదా, నారాయణ, శ్రీ చైతన్య, భాష్యం, ఇంకా ఏవేవో లొటపీసు సంస్థలన్నీ ఇంకా దానికి రాసిచ్చేస్తే అయిపోయాయి. తర్వాత కామినేని హాస్పిటల్స్ ఇట్లా విద్యా వైద్యాన్ని కూడా ప్రైవేటీకరణ చేస్తే అసలు మనం పాలించాల్సిన అవసరం లేదు. కాలు మీద కాలేసుకొని మంచిగా రాష్ట్రం ఏం జరుగుతుందో చూసుకుంటూ ఉంటే సరిపోతుంది అనమాట. డాష్ బోర్డులు ఎందుకు ఊరికే టైం వేస్ట్? జనం ఉన్నది ఓటేయడానికి, మనం ఉన్నది దొబ్బుకు తినడానికి. ఈ లాజిక్ అర్థమయ్యేలాగా ప్రజలను పాలిస్తే అయిపోయాయి. ఇక మనం ఏమో మాట్లాడితే ప్రతిసారి 1995 నాటి CBN 1.0ను చూపిస్తా, ఇప్పుడు 4.0 పాలన ఎట్లుంటుందో చూద్దామని చెప్తా ఉంటాడు కదా. గతంలో హైదరాబాద్ కేంద్రంగా మొత్తం PSUలను, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ను 500కు పైగా అమ్మి మన కులపోలకు కట్టబెట్టినప్పుడు మాదాపూర్ గుట్టలను, హైటెక్ సిటీని, ఇవన్నీ ప్రభుత్వ భూములన్నింటినీ కూడా పక్కాగా అంటే ప్రభుత్వమే ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్గా మారి మన కులపోలకు రాసి ఇచ్చినప్పుడు అప్పుడు అడుగుంటే అయిపోయేది. కానీ ఆ ఛాన్స్ తీసుకోలే. ఇప్పుడు ఇంకా ఆంధ్రప్రదేశ్ దాకా వచ్చిందనమాట. ఇప్పుడు ఇంకా ఎట్లాగూ CRDA పేరుతో అమరావతి భూములను మన కులపోలకు రాసి చేసుకున్నాం. అదొక ఎక్స్క్లూజివ్ కాదు, ఇంక్లూజివ్ రాజధాని అని ఇప్పటికే మనం బ్లూ ప్రింట్లో కూడా పెట్టుకున్నాం. సో ఇంకా మిగిలినవి ఏంటి? ప్రైవేటు విద్యా వైద్యాన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తే అసలు పిల్లలకు గోరుముద్దలు పెట్టాల్సిన అవసరం లేదు, విద్యను అందించాల్సిన అవసరం లేదు, జనానికి వైద్యాన్ని కూడా అందించాల్సిన అవసరం ఉండదు. వాళ్ళ సవాళ్ళు చేస్తారు. బతికినోళ్ళతోనే మనం ఓట్లు వేయించుకుందాం, సింపుల్. సో ఇది గాంధీ జయంతి రోజున మన కూటమి పాలన ఇచ్చిన, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన గిఫ్ట్. 6 గ్యారెంటీలో ఒక గ్యారెంటీ పూర్తయింది, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.